హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము క్లోజ్ టెస్ట్ తోని వచ్చాము. ఇది సాల్వ్ చేద్దాం ఇప్పుడు. రైట్, విల్ స్టార్ట్. సి మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్ అంటే ఎం బ్యాంకింగ్ అని కూడా అంటారు. ఇది సింగులర్ కాబట్టి ఇది సింగులర్ వర్బ్ తీసుకున్నాం. మొబైల్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అవుతుంది దేనిలో? ద యూజ్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ యూజ్ చేయడంలో కానీ, అంటే మొబైల్ ఫోన్లో కానీ, లేదంటే ఎనీ అదర్ మొబైల్ డివైసెస్లో మనము మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు యాప్స్ వచ్చాయి కదా, ఇప్పుడు యాప్స్ యూజ్ చేస్తున్నాం. అంతకుముందుకు అంటే ఇప్పుడు కూడా ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ లాగిన్ చేసి అందులో అవి కూడా మనం చెక్ చేసుకుంటాము. రైట్, డాష్ ఇచ్చాడు ఇక్కడ. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లింక్డ్ టు ఏ క్లయింట్స్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్కి మనం క్లయింట్ అంటే మనకి వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు, మనము బ్యాంక్ కాదు. ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ అనుకోండి, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి. ఆ బ్యాంక్లో మన అకౌంట్ ఉంది అంటే ఆ బ్యాంక్కి మనము క్లయింట్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లింక్డ్. ఎవరి ట్రాన్సాక్షన్స్? లింక్డ్ టు ఏ క్లయింట్స్ అకౌంట్. ఇప్పుడు మనం క్లయింట్, మన అకౌంట్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మొత్తము ఆ మొబైల్ బ్యాంకింగ్లో మనం చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ అయినా, డెబిట్ అయినా, లేదంటే ఏదైనా ఛార్జెస్ పడినా, లేదంటే ఏదైనా చెక్ వచ్చినా, లేదంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనము మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. రైట్, మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ మొబైల్ బ్యాంకింగ్ ఏంటి? ఈజ్ న్యూ ఇన్ మోస్ట్ కంట్రీస్. చాలా కంట్రీస్లలో అది న్యూ అంట. అండ్ న్యూ ఒకటి, ఇంకోటి మోస్ట్ మొబైల్ పేమెంట్ మోడల్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ టు డేట్ ఆపరేట్ ఆన్ ఏ డాష్ స్కేల్. ఇది చూడండి, మొబైల్ బ్యాంకింగ్ న్యూ అంట. ఇక్కడ మోస్ట్ కంట్రీస్లలో అంటే చాలా కంట్రీస్లలో న్యూ. అండ్ మోస్ట్ మొబైల్ పేమెంట్ మోడల్స్ అంటే మనము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, జీపే అని, ఫోన్పే అని, అలా. ఇది మన ఎస్బీఐ పీయూలో లాస్ట్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఎగ్జామ్లో అడిగారు క్వశ్చన్. ఇది మనం రెడీ చేసిన క్వశ్చన్ కాదు, ఎగ్జామ్లో ఎస్బీఐ పీయూలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇది ఓల్డ్ క్వశ్చన్, బట్ మన బ్యాంక్లో అడిగిన క్వశ్చనే. అక్కడ చూడండి, మోస్ట్ మొబైల్ పేమెంట్ మోడల్స్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా టు డేట్ అంటే ఇప్పటివరకు ఆపరేట్ ఆన్ ఏ డాష్ స్కేల్. ఈవెన్ అని అంటున్నారంటే నెగిటివ్గా చెప్తున్నారు ఇక్కడ. చూద్దాం, డాష్ తర్వాత ఏ మొబైల్ నెట్వర్క్ ఆఫర్స్. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ కోసం మాట్లాడుతున్నాం. మొబైల్ నెట్వర్క్ ఆఫర్స్, ఇది సింగులర్ కాబట్టి ఆఫర్స్ సింగులర్ వర్బ్ని తీసుకున్నాం. ఏంటి? ఏ డాష్ అవైలబుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఏదో అవైలబుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇస్తుందంట. ఆన్ టు విచ్ అదర్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడెడ్ ఎట్ ఏ లో కాస్ట్ విత్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ తోని లో కాస్ట్లో ఇస్తుంది. ఏంది? మొబైల్ సర్వీసెస్ అంటే మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు దానికోసం. ఏంటి? ఎం బ్యాంకింగ్ అంటే మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ విచ్ యూజ్ డాష్ సచ్ హ్యాస్ SMS can be carried at a cost of less than $1 cent per message. మెసేజెస్ సెండ్ చేస్తున్నది అది ఎంత కాస్ట్లో వెళ్తుందంటే $1 cent కన్నా తక్కువలో వెళ్తుంది అంటున్నారు. ద లో కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన టెక్నాలజీ మేక్స్. ఇది సింగులర్ కదా, సింగులర్ వర్బ్ తీసుకున్నాం. సచ్ సర్వీసెస్, ఏ సర్వీసెస్? ఇప్పుడు ఇలాంటి సర్వీసెస్ మనం మాట్లాడామో అలాంటి సర్వీసెస్. మోర్ డాష్ టు యూజ్ బై కస్టమర్స్ యూజ్ చేయడానికి. ఎట్లా? విత్ లోవర్ పర్చేసింగ్ పవర్. ఇక్కడ చూడండి, సచ్ సర్వీసెస్ మోర్ డాష్ టు యూజ్. అవేవో సర్వీసెస్ని యూజ్ చేయడానికి. ఎవరి ద్వారా? కస్టమర్స్ విత్ లోవర్ పర్చేసింగ్ పవర్. అంటే ఇప్పుడు కొంతమంది తక్కువ డబ్బులు, అంటే అందరూ అంతా అఫోర్డ్ చేయలేరు కదా, కొద్దిగా తక్కువ పవర్ ఉన్న వాళ్ళు, లోవర్ పర్చేసింగ్ పవర్ అంటే కొద్దిగా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నట్టుగా. అండ్ అంటే దీనికి మళ్ళీ జాయిన్ చేస్తున్నాడు ఇన్ ద సెన్స్ అదే పాజిటివ్, అది ఏదైతే ఉందో పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్. అండ్ అంటున్నాడు అంటే అదే మోడ్లో వెళ్తుంది. అండ్ ఓపెన్స్ అప్ అండ్ యాక్సెస్ టు సర్వీసెస్ విచ్ డిడ్ నాట్ రీచ్ దెమ్ ఎర్లియర్. ఇంతకు ముందుకు వాళ్ళని రీచ్ అవ్వలేదు. ఎందుకు రీచ్ అవ్వలేదు? మేబీ హై కాస్ట్ ఉండొచ్చు, అందుకే అప్పుడు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు అదే సర్వీసెస్ అప్పుడు రీచ్ అవుతుంది అంటే ఇప్పుడు లో కాస్ట్ ఉంది అని చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ లో కాస్ట్ ఉంది అనేసి అంటే ఇప్పుడు రీచ్ అవుతుంది. డ్యూ టు మేబీ హై కాస్ట్ ఉండొచ్చు, మనకు తెలియదు. కాస్ట్ ఆఫ్ సర్వీస్
డెలివరీ. అంతకుముందుకు హై కాస్ట్ ఆఫ్ సర్వీస్ డెలివరీ ఉండే అంటే ఎక్కువ రేట్లో ఉండే. ఆల్దో అంటే అయినప్పటికీ, రైట్. ఎం బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అందులో ఎం బ్యాంకింగ్ అనేది అంటే మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్. ఇన్ ద వైడర్లో ఎం బ్యాంకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్, అది ఒక పాయింట్. డాష్ ఆఫ్ ఈ బ్యాంకింగ్లో మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ అంటున్నారు. దేర్ ఆర్ రీజన్స్ టు సింగల్ ఇట్ అవుట్ అంటే మాట్లాడడం, స్పీక్ అవుట్ చేయడం. ఫర్ ఫోకస్ ఎస్పెషల్లీ, దేనిపైన ఫోకస్ చేస్తున్నాం ఎస్పెషల్లీ బికాస్ దేని గురించి, there are a lot more people with mobile phones. అంటే చాలా మంది ఉన్నారు మొబైల్ ఫోన్స్ తోని. దాన్ కంపారిజన్ ఎవరితో జరుగుతుంది, దాన్ ద బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్స్ ఎంతమందికైనా ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే మొబైల్ ఫోన్స్ ఒక 50 మెంబర్స్ దగ్గర ఉంటే బ్యాంక్ అకౌంట్స్ మేబీ 30 మెంబర్స్ దగ్గర ఉన్నాయి. అంటే కంపారిజన్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. మొబైల్ ఫోన్సే ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ కంటే మొబైల్ ఫోన్సే ఎక్కువ ఉన్నాయి, రైట్. ఎం బ్యాంకింగ్ కుడ్ ప్రొవైడ్, మొబైల్ బ్యాంకింగ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏ డాష్ సొల్యూషన్, ఏమో సొల్యూషన్ ఇస్తుందంట. టు బ్రింగ్, ఏం తేవడానికి, మోర్ అన్బ్యాంక్డ్ పీపుల్ అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేవు, బ్యాంకింగ్ చేయట్లేదు వాళ్ళు అన్బ్యాంక్డ్ పీపుల్ టు ద ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్, వాళ్ళని ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావస్తుంది. అంటే ఏంటి, మేబీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారేమో. వితౌట్ ట్రెడిషనల్ క్రెడిట్ అంటే ఇప్పుడు మనము 2-వీలర్ లోను, 4-వీలర్ లోను, హోమ్ లోను, క్రాప్ లోను, హౌసింగ్ లోను అలా లోన్స్ తీసుకుంటుంటాం కదా, అవి ట్రెడిషనల్ లోన్స్ అనమాట, ట్రెడిషనల్ క్రెడిట్ అనమాట. ఇండివిజువల్స్ ఆర్ డాష్, ఇండివిజువల్స్ ఏమో అవుతుంది. టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే మిస్యూజ్ చేయడం, అంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తే ఆ బెనిఫిట్ని మనం పొందాలనుకోవడం, అది ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. బై అబ్యూజివ్ లెండర్స్, అంటే మోసం చేసే లెండర్స్ ఉంటారు కదా వాళ్ళు, లెండర్స్ అంటే అప్పులు ఇచ్చేవాళ్ళు. ఆఫరింగ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు పెట్టి ఆన్ షార్ట్ టర్మ్ లోన్స్ పైన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టారు అంటున్నారు. ఆల్సో అంటే మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తున్నారు, అండ్ అంటే కూడా జాయిన్ చేసిండ్రు, మళ్ళీ అదే వేలో ఆల్సో అని చెప్పి మళ్ళీ ఇంకేదో కొత్త పాయింట్ని సేమ్ సీక్వెన్స్లో తీసుకెళ్తున్నారు. ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ ఇంప్లికేషన్స్ ఏంటి అవి, అన్బ్యాంక్డ్ దే ఆర్ ఆఫెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్, వాళ్ళు విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అంటే తెలుసు కదా, వాళ్ళకి మోసం జరిగింది, క్రైమ్. బికాజ్ ఎందుకంటే మెనీ ఆపరేట్ ఆన్ ఏ క్యాష్ ఓన్లీ బేసిస్, చాలా మంది అన్బ్యాంక్డ్ అంటే బ్యాంక్ అకౌంట్స్ లేవు, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ క్యాష్ బేసిస్లోనే చెయ్యాలి ట్రాన్సాక్షన్స్ బేసిస్, అండ్ ఎండ్ అప్ క్యారింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ అంటే చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆన్ దేర్ డాష్, ఇది ఆఫ్ కాదు ఆర్, స్టోర్ ఇన్ దేర్ హోమ్స్, వాళ్ళు క్యాష్ ఐదర్ తీసుకెళ్ళాలి వాళ్ళ వెంబడి, లేదంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి అంటున్నారు. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అంతా కూడా డెప్త్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో స్కిమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే మెయిన్ పాయింట్స్ పైన చూసుకుంటూ స్కిమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మీకు ఈజీగా టైం కన్జ్యూమ్ కాదు, బట్ దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి, సింపుల్గా వచ్చేది కాదు, బాగా ప్రాక్టీస్ చేయాలి, రైట్. వి విల్ సాల్వ్ క్వశ్చన్స్ నౌ. we will solve questions. ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 మొబైల్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ అదర్ డివైసెస్ టు డాష్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లింక్డ్ టు ఏ క్లయింట్స్ అకౌంట్, ఒక క్లయింట్కి రిలేటెడ్ అకౌంట్స్ మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి. టు డాష్ ఏమో డాష్ చూద్దాం. అమాస్ అంటే
అమాస్ అంటే మాస్ గ్యాదరింగ్ అంటాం కదా, గ్యాదరింగ్, అది అమాస్ అంటే గ్యాదరింగ్. డిస్బర్స్ అంటే డిస్బర్స్ అయిపోయాం మేము అందరము అంటాం. మేము 10 మెంబర్స్ ఉండే బట్ ఎక్కడో వెళ్ళిన తర్వాత డిస్బర్స్ అయిపోయినాము అంటే అందరూ వెళ్ళిపోయారు అనేసి. సో ఇది మేబీ కావచ్చు, కాకపోవచ్చు, చూద్దాం. సబ్స్క్రైబ్ అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాం అలా. సో ఇది కూడా కాదు. ల్యూర్ అంటే అట్రాక్ట్ చేయడం. నెక్స్ట్ అండర్టేక్ అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అయింది దేనిలో? మొబైల్ ఫోన్ అండ్ అదర్ డివైసెస్ యూజ్ చేసి. దేనిలో? ఎందుకు మొబైల్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అయింది? టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లింక్ టు ఏ క్లయింట్స్ అకౌంట్. ఒక క్లయింట్ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ మొత్తమే ఏమేమి ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందులో అవన్నీ ట్రాక్ చేసి అక్కడ చూపెట్టడానికి మొబైల్ బ్యాంకింగ్ ఉంది. సో ఇక్కడ అండర్టేక్ అన్నది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్, మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ న్యూ ఇన్ మోస్ట్ కంట్రీస్. చాలా కంట్రీస్లలో అది న్యూ అంట. అండ్ మోస్ట్ మొబైల్ పేమెంట్ మోడల్స్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ టు డేట్ ఇప్పటి వరకు ఆపరేట్ ఆన్ ఏ డాష్ స్కేల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొద్దిగా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఏమని? మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ న్యూ ఇన్ మోస్ట్ కంట్రీస్. ఎక్కువ కంట్రీస్లలో ఇది న్యూగానే ఉంది. అండ్ మోస్ట్ మొబైల్ పేమెంట్స్ మోడల్స్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా అంటే కొద్దిగా కాంట్రాస్టింగ్గా తీసుకెళ్తున్నాడు. ఏంటి? టు డేట్ అంటే ఇప్పటివరకు అలా ఆపరేట్ చేస్తున్న డాష్ ఆన్ ఏ స్కేల్. చూద్దాము. స్కేల్ అనేది ఇక్కడ నౌను, ఇక్కడ ఏ ఉంది ఆర్టికల్. నౌన్ కన్నా ముందు ఆర్టికల్ పెడతాము. కానీ ఈ స్కేల్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి మనకి? అడ్జెక్టివ్ కావాలి. అంటే ఇక్కడ చూద్దాం. ర్యాపిడ్ అన్నది కూడా అడ్జెక్టివ్. ర్యాపిడ్ ఫోర్స్తోని వచ్చి తాకింది నాకు అంటారు. ర్యాపిడ్ ఫోర్స్ ఇది కూడా కాదు. ఫుల్ అంటే ఫుల్ కోర్సు, ఫుల్ డీటెయిల్స్, అది కూడా అడ్జెక్టివ్, కానీ ఇది కూడా కాదు. వాల్యూమినస్ అంటే ఏంటంటే హ్యూజ్, స్పేషియస్, హ్యూజ్, ఇది కూడా కాదు. సబ్స్టాన్షియల్ అంటే ఏంటంటే మెజారిటీ. సబ్స్టాన్షియల్ అంటే మెజారిటీ ఆర్ ఎక్కువ పార్ట్ అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్, మెజారిటీ ఆఫ్ ద పార్ట్, అది సబ్స్టాన్షియల్. కానీ ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు? చాలా కంట్రీస్లలో కొత్తగానే అండ్ మొబైల్ పేమెంట్స్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి. మోడల్స్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ టు డేట్ ఆపరేట్ డాష్. ఇక్కడ న్యూ అన్నాడు ఇక్కడ మళ్ళీ అండ్ ఈవెన్ అని అంటున్నాడంటే ఇక్కడ నెగిటివ్లో వెళ్ళాలి. ఐ మీన్ టు సే తక్కువ యూజ్ చేస్తున్నారు అనేసి. సో లిమిటెడ్, ఆపరేట్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్, తక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ వన్ కదా. ఇక్కడ నుంచి ఏ డాష్ మొబైల్ నెట్వర్క్ ఆఫర్స్. ఇప్పుడు మొబైల్ ఎం బ్యాంకింగ్ కోసం మాట్లాడలేదు, మొబైల్ నెట్వర్క్ కోసం. ఎయిర్టెల్, ఐడియా ఇట్లా మనకు ఉన్నాయి కదా, వాటి కోసం మాట్లాడుతున్నారు. ఏంటి? ఏ డాష్ అవైలబుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. అదేదో ఆఫర్ చేస్తుంది ఒక అవైలబుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని. దానివల్ల ఏమవుతుంది? ఆన్ టు విచ్, దానివల్ల ఏమవుతుంది? అదర్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడెడ్ ఎట్ లో కాస్ట్. దానివల్ల అదర్ సర్వీసెస్ లో కాస్ట్లో వస్తున్నాయి విత్ ఎఫెక్టివ్ రిజల్ట్స్తోని లో కాస్ట్లో వస్తున్నాయి. చూద్దాం. ఇక్కడ టాంజబుల్ అంటే ఇది టాంజబుల్ అంటే ఏదన్నా మనం దాన్ని పట్టుకోగలిగితే, ఫిజికల్గా అది టచ్ చేయగలిగితే అది టాంజబుల్. సర్వీసెస్ని టచ్ చేయగలుగుతామా మనము? ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి, నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, మనం టచ్ చేస్తామా దానికి? అంటే మేడం ఫోన్లో పాస్వర్డ్స్ కొడితేనే వెళ్తుంది కదా అని అనకండి. టచ్ చేయడం అంటే ఇప్పుడు దీన్ని టచ్ చేస్తున్నాం, దీనికి ఫిజికల్ అపియరెన్స్ ఉంది. సర్వీసెస్కి ఏమన్నా అపియరెన్స్ ఉంటుందా? ఉండదు. సో ఇది కాదు. సెక్యూర్లీ అంటారా? చూడండి, ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఆఫర్ చేస్తుంది. ఏం ఆఫర్ చేస్తుంది? డాష్ అవైలబుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ని ఆఫర్ చేస్తుంది. అది సెక్యూర్లీ అనేది మొబైల్ బ్యాంకింగ్ సెక్యూర్లీగా జరుగుతుంది. కానీ ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఏం సెక్యూర్లీ? అందరికీ ఉంటుంది కదా.
నేను మొబైల్ తీసుకొని అందులో ఒక సిమ్ వేసుకొని డేటాని యాక్టివేట్ చేయించుకున్నానంటే అందరికీ ఉంటుంది. దాని తర్వాత మీరు గూగుల్ కానీ జీమెయిల్ కానీ ఇంకా దేనికైనా ఎంటర్ కావాలంటే మీకు సెక్యూరిటీ కావడానికి పాస్వర్డ్స్ అడుగుతారు. బట్ ఇంటర్నెట్ యూజ్ చేయడానికి పాస్వర్డ్స్ అడగరు కదా. సో ఇది కాదు. రొటీన్లీ అంటే వాట్ ఈజ్ యువర్ రొటీన్ అంటారు కదా, రొటీన్ ఏంటి అంటారు, అది కూడా కాదు. సో యూనిక్కి కూడా కాదు. రెడీలీ అదర్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడెడ్ ఎట్ ద సారీ ఇది కదా, ఇక్కడ ఏ మొబైల్ నెట్వర్క్ ఆఫర్స్ ఏ రెడీలీ అవైలబుల్ టెక్నాలజీని ఇస్తుంది, ఆన్ టు విచ్ అదర్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడెడ్ ఎట్ లో కాస్ట్ విత్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ 4th క్వశ్చన్ చెప్తున్నారు. మనం 4th క్వశ్చన్లో ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అనేసి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాయి, విచ్ యూజ్ డాష్ సచ్ యాజ్ అంటున్నామంటే ఎగ్జాంపుల్ SMS కెన్ బి క్యారీడ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ లెస్ దెన్ $1 సెంట్ పర్ మెసేజ్. SMS ఒక US సెంట్ కన్నా తక్కువలో వెళ్తుంది అంటున్నారు. ఇక్కడ ఏంటో చూద్దాం మనం. కనెక్షన్సా, మొబైల్ బ్యాంకింగ్ విచ్ యూజ్ కనెక్షన్స్. మొబైల్ బ్యాంకింగ్ ఏమైనా కనెక్షన్స్ యూజ్ చేస్తుందా? ఆల్రెడీ సిమ్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, దానిలో మొబైల్ బ్యాంకింగ్ ఒక అప్లికేషన్ని పెట్టుకొని అందులో మనము యూజ్ చేస్తాము. సో కనెక్షన్ కాదు. డెలివరీస్ కూడా కాదు. వేవ్స్ అంటే మన సముద్రాలలో చెరువులలో వస్తాయి కదా వేవ్స్, అలా. ప్రాసెస్ కూడా కాదు. ఛానల్స్. ఎందుకు మేడం ఛానల్సే కరెక్ట్ అని మీరు అడగొచ్చు. చూడండి, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ విచ్ యూజ్ ఛానల్స్ సచ్ యాజ్ SMS కెన్ బి క్యారీడ్. కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి మనకి. ఫోన్ బ్యాంకింగ్ ఒక ఛానల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక ఛానల్, చాట్ ఒక ఛానల్. అంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేట్ చేయడానికి బ్యాంక్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయడానికి ఏమేం ఛానల్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో మనకి ఇక్కడ ఛానల్స్ అనేది రైట్ ఆన్సర్. 5th వన్ కదా, ద లో కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉన్న టెక్నాలజీని మనం లో కాస్ట్లో యూజ్ చేయడం వల్ల ఏం చేస్తుంది, సచ్ సర్వీసెస్ మోర్ డాష్ టు యూజ్. ఆ లో కాస్ట్ ఉండడం వల్ల సర్వీసెస్ని డాష్ టు యూజ్ అంటే మేబీ ఎక్కువ యూజ్ చేస్తారేమో, చూద్దాము. బై కస్టమర్స్, ఏ కస్టమర్స్ విత్ లోవర్ పర్చేసింగ్ పవర్, తక్కువ పర్చేసింగ్ పవర్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ డబ్బులు పెట్టలేకుండా ఉన్న వాళ్ళు, పవర్ అండ్ ఓపెన్స్ అప్ యాక్సెస్ టు సర్వీసెస్ విచ్ డిడ్ నాట్ రీచ్ దెమ్ ఎర్లియర్ డ్యూ టు డాష్. ఇప్పుడు తక్కువ రేట్ ఉండడం వల్ల చాలా లో అంటే పర్చేసింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తక్కువ డబ్బులు పెట్టి కొనాలనుకున్న వాళ్ళకి యాక్సెసిబుల్గా వచ్చింది. ఇది ఇంతకు ముందుకు వాళ్ళకి రాలేదు, డ్యూ టు మేబీ లాస్ట్ టైము ఎక్కువ కాస్ట్లో ఉండేనేమో. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నది ఆప్షన్, మోర్ రెస్పాన్సిబుల్ కాదు, మోర్ వాల్యుబుల్ కూడా కాదు, మోర్ ఆన్సరబుల్ కూడా కాదు, మోర్ ఎక్స్పోజ్డ్ కూడా కాదు, మోర్ అమెనబుల్. అంటే అగ్రియబుల్. ఇక్కడ చూడండి, ఎందుకు చెప్తాను. ద లో కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ కాస్ట్ ఉండడం వల్ల అది ఏం చేసింది మనకి, సచ్ సర్వీసెస్, ఆ సర్వీసెస్ని మోర్ అమెనబుల్ అంటే అగ్రియబుల్. ఎవరికి అగ్రియబుల్, దేనికి, టు యూజ్. అమెనబుల్ అంటే అగ్రియబుల్ ఎవరికి, ఈ లో పర్చేసింగ్ పవర్ ఉన్న కస్టమర్స్కి. అండ్ వాళ్ళు ఈ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి వచ్చారు, విచ్ డిడ్ నాట్, ఇంతకుముందుకి వాళ్ళకి ఈ ఎర్లియర్లో ఈ యాక్సెస్ లేకుండే. ఎందుకు, డ్యూ టు. చూద్దాం ఇక్కడ, డ్యూ టు ఈ యాక్సెస్ లేకుండా ఎక్కడుంది అది, డ్యూ టు ఇక్కడ వాళ్ళకి ముందు యాక్సెస్ లేకుండే, ఇప్పుడు తక్కువ రేట్ ఉంది కాబట్టి ఉంది, ఇంతకు ముందుకు లేకుండే అంటే మేబీ ఎక్కువ రేట్ ఉండేనేమో కదా. చూద్దాం ఇక్కడ. మార్జినల్ అంటే మినిమం మార్జిన్ అంటే కొద్ది తక్కువ అనమాట. ప్రపోర్షనేట్ అంటే ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు, ఒకటే
ఇప్పుడు ఒక 5 మెంబర్స్ కిడ్స్ ఉన్నారనుకోండి, ఒకే యాపిల్ ఉంది. సో ప్రపోర్షనేట్ బేస్లో అందరికి ఇచ్చేసేయండి. ఒకరికి 20% ఇవ్వాలంటే వాళ్ళకి 20%, 1/, అంటే 100లో 20%. ఒకరికి 30% ఇవ్వాలంటే 100లో 30% వాళ్ళకి, అంటే ప్రపోర్షనేట్ బేసిస్ అంటే అది. సో ఇది కూడా కాదు. స్టేబుల్ అంటే స్టేబుల్గా ఉంది, నో మూమెంట్. స్టేబుల్గా ఉంది అంటే నో మూమెంట్, ఫిక్స్డ్. సో ఇది కూడా కాదు. వ్యానింగ్ అంటే వ్యానింగ్ అంటే డిక్రీజ్ అవ్వడము. ఇప్పుడు మన మూన్ ఉంటుంది, మూన్ 2 అంటారు, వ్యానింగ్ అండ్ వ్యాక్సింగ్. ఈ వ్యానింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మూన్ ఇలా ఉంది అనుకోండి, ఇలా 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 వచ్చేసి చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోయి మూన్ ఒకరోజు ఎండ్ అయిపోతుంది, అమావాస్య వస్తుంది. ఇక్కడనేమో వ్యాక్సింగ్ అంటేనేమో పౌర్ణమి నుంచి ఇలా 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 అంటే కొద్దిగా పెరుగుకుంటూ ఫుల్ మూన్ డే వచ్చేస్తుంది. రైట్, ఇదనమాట వ్యానింగ్ అంటే డిక్రీజ్ అవ్వడం అనమాట. వ్యానింగ్ అంటే డిక్రీజ్ అవ్వడం. సో ఇక్కడ హై రేట్ ఉండడం వల్ల వాళ్ళకి యాక్సెసిబుల్గా లేకుండా ఇప్పుడు యాక్సెసిబుల్గా వచ్చింది అంటున్నారు. హై కాస్ట్ ఆఫ్ సర్వీస్ డెలివరీ, అంతకుముందుకు హై కాస్ట్ ఉండడం వల్ల. రైట్, నెక్స్ట్ వన్ 7th వన్ కదా. ఆల్దో అయినప్పటికీ, ఆల్దో అంటే అయినప్పటికీ ఏంటి, మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, అది వన్ ఆస్పెక్ట్. ఎందులో ఇన్ ద వైడర్ డాష్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ దెర్ ఆర్ రీజన్స్. ఎందుకు రీజన్స్ ఉన్నాయి? సింగిల్ ఇట్ అవుట్ అంటే మాట్లాడడం, స్పీక్అవుట్ చేయడం. దేనికోసం? ఫర్ ఫోకస్ ఎస్పెషల్లీ. దేనికోసం అంటే బికాస్ దేర్ ఆర్ ఏ లాట్ మోర్ పీపుల్ విత్ మొబైల్ ఫోన్స్ దాన్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఇండియా. మొబైల్ ఫోన్సే ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ కంటే. అంటే ఒక్కొక్కరికి 4 అకౌంట్స్ ఉన్నాయి, ఒకటే ఫోన్ ఉంది కదా మేడం అంటారా, అట్లా అనట్లేదు నేను. ఏంటి అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే అందులో మేబీ ఒక 80% మెంబర్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. రైట్, అలా కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ దాన్ అంటున్నారంటే ఇక్కడ రైట్. ఇక్కడ ఏంటి, వైడర్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఆల్దో ఏ మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, అది ఒక వన్ ఆస్పెక్ట్ ఇన్ ద వైడర్ డాష్. వైడర్ ఆస్పెక్ట్లలో ఇది ఒక వన్ ఆస్పెక్ట్ అంటామా? అన్నము. సో ఇది కూడా కాదు. కాంపోనెంట్ అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ల్యాప్టాప్, పార్ట్స్ ఆఫ్ ల్యాప్టాప్, పీసెస్ ఆఫ్ ల్యాప్టాప్ ఆర్ పీసెస్ ఆఫ్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలిమెంట్స్ ఆఫ్ అది. సో ఇది కూడా కాదు. పర్పస్ అంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూ కమింగ్ ఇయర్ అంటాం కదా, ఎందుకు వస్తున్నారని కాదు. ఆర్కైవ్ అంటే ఏంటి అంటే రిజిస్టర్స్, అనల్స్, రిజిస్టర్స్ అంటే మెయింటైన్ చేస్తాం కదా, రిజిస్టర్స్ కానీ అనల్స్ కానీ, అంటే రికార్డ్స్ ఇవన్నీ వస్తాయి. సో డొమైన్, ఇక్కడ చూడండి, డొమైన్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ సెక్షన్, ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అలాంటిది ఉంటాయి. మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారు అంటారు, అంటే మీ ప్రాసెస్ ఏంటి, మీ ఏంటి అని అడుగునట్టు దాని అర్థం. రైట్, సో ఇక్కడ వన్ ఆస్పెక్ట్ ఇన్ ద వైడర్ డొమైన్ అంటారు దాన్ని. రైట్, నెక్స్ట్ వన్ 7th అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం 8th వన్ ఇన్ ఇండియా. మొబైల్ బ్యాంకింగ్ కుడ్ ప్రొవైడ్, ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఏ డాష్ సొల్యూషన్ టు బ్రింగ్ మోర్, ఏమో సొల్యూషన్ తెస్తుంది, బ్రింగ్ మోర్ ఏంటి, అన్బ్యాంక్డ్ పీపుల్ అంటే బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు, టు ద ఫినాన్షియల్ మెయిన్ స్ట్రీమ్, వాళ్ళని ఫినాన్షియల్ మెయిన్ స్ట్రీమ్కి తెస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేయడానికి వాళ్ళని తెస్తుంది. రైట్, వితౌట్ ట్రెడిషనల్ క్రెడిట్ అంటే మనం ఇంతకుముందుకే చూసాము, బ్యాంక్ లోను, హౌసింగ్ లోను, ఐ మీన్ టు సే బిజినెస్ లోను, హౌసింగ్ లోను, 2-వీలర్ లోన్, 4-వీలర్ లోన్, యూసీఎల్ యూజ్డ్ కార్ లోన్స్ అలాంటివి. అవి లేకుండా ఇండివిజువల్స్ ఆర్ డాష్ ఏమవుతున్నారు, టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిస్యూజ్కి గురవుతున్నారు. బై ఎవరితోని, అబ్యూజివ్ లెండర్స్తోని, అంటే ఉంటుంది కదా లెండర్స్, ఆఫరింగ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్నారు దేనిపైన, ఆన్ షార్ట్ టర్మ్ లోన్స్ పైన. ఇక్కడ చూడండి, ఇండివిజువల్స్ ఏమవుతున్నారు, ఇక్కడ స్టాప్ గ్యాప్ అంటే ఏంటి అంటే టెంపరీగా ఏదో చేయడం, ఏదో ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టాప్ గ్యాప్ అంటే ఎక్కడో గ్యాప్ వచ్చింది, దాన్ని స్టాప్ చేస్తున్నాం అంటే టెంపరీగా వర్క్ చేస్తున్నాం అని అర్థం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో ఇది కాదు. రీఅష్యూరింగ్ అంటే ఏంటంటే, రీఅష్యూరింగ్ మీన్స్ ఐఎమ్ రీఅష్యూరింగ్ యూ, మీన్స్ ఐఎమ్ గివింగ్ యూ కాన్ఫిడెంట్, ఐఎమ్ ఎంకరేజింగ్. సో
రీఅష్యూరింగ్ మీన్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఐఎమ్ రీఅష్యూరింగ్ మీన్స్ ఐఎమ్ ఎంకరేజింగ్. ట్రైడ్ కూడా కాదు. లా బైండింగ్ అంటే ఏంటి అంటే లాకి ఒబే అయి ఉండడం, లా అండ్ ఆర్డర్కి మనము ఫాలో అవ్వకుండా దాన్ని ఒబే అవ్వకుండా వెళ్ళడం. సో ఇవేవి కాదు, ఇది రైట్ ఆన్సర్. ఎందుకు మేడం అని అంటారా చెప్తాను నేను. వితౌట్ ట్రెడిషనల్ క్రెడిట్, అది లేకుండా ఇండివిజువల్స్ ఆర్ ఐఎమ్ సారీ, మనము 8th ఉన్నాం కదా, 9th క్వశ్చన్కి వచ్చామా? నో, ఇది కాదు, మ్యాచ్ అవ్వట్లేదు అది. సో 8th క్వశ్చన్ ఇక్కడ. మొబైల్ బ్యాంకింగ్ కుడ్ ప్రొవైడ్ ఏ డాష్ సొల్యూషన్. మొబైల్ బ్యాంకింగ్ కుడ్ ప్రొవైడ్ డాష్ సొల్యూషన్. ఏం సొల్యూషన్ ఇస్తుంది? టు బ్రింగ్ మోర్ అన్బ్యాంక్డ్ పీపుల్ టు ద ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్. వాళ్ళని ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే యూజ్ చేయారో వాళ్ళని యూజ్ చేసేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఏ సొల్యూషన్ అనేది నౌన్, ఇక్కడ ఏ అనేది ఆర్టికల్ ఉంది, ఇక్కడ మధ్యలో మనకి అడ్జెక్టివ్ రావాలి. చూద్దాం. లా బైండింగ్ అంటే లానే ఒబే అవ్వడం, ఇది కాదు, మనకి ఫిట్ అవ్వదు. ట్రైడ్ కూడా ఫిట్ అవ్వదు. రీఅష్యూరింగ్ అంటే ఎంకరేజ్ చేయడం, దట్ విల్ ఆల్సో నాట్ ఫిట్. అండ్ స్టాప్ గ్యాప్ కూడా కాదు. కాస్ట్ ఎఫెక్టివ్. ఎలా మేడం చెప్తున్నారంటారా చెప్తాను. మొబైల్ బ్యాంకింగ్ కుడ్ ప్రొవైడ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. ఏ సొల్యూషన్? కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంది? మనకి తక్కువ ఖర్చులో వచ్చేది, అంటే మనం ప్రాఫిటబుల్గా అయ్యేది. కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ టు బ్రింగ్ మోర్ అన్బ్యాంక్డ్ పీపుల్ టు ద ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్. తక్కువ రేట్లో ఉండడం వల్ల, కొద్దిగా మనకు బెనిఫిట్గా ఉండడం వల్ల అన్బ్యాంక్డ్ పీపుల్ ఎవరైతే బ్యాంక్స్ యూస్ చేయరో, బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళని యూస్ చేసేలాగా వాళ్ళని ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కదా, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్, వితౌట్ ట్రెడిషనల్ క్రెడిట్. ఇంతకుముందుకి మనం చూసాం ట్రెడిషనల్ క్రెడిట్ అంటే ఏంటి అనేది. ఇండివిజువల్స్ ఆర్ డాష్ టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిస్యూజ్కి గురవుతున్నారు. ఎవరితోని? బై అబ్యూజివ్ లెండర్స్ తోని. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆఫర్ చేస్తున్నారు హై ఇంట్రెస్ట్ రేట్స్. దేనిపైన? ఆన్ షార్ట్ టర్మ్ లోన్స్ పైన. ఇక్కడ చూసాం. ప్రెషర్డ్ అంటే తెలుసు కదా, ప్రెషర్ వేయకండి నా పైన అంటారు, అది. ఇంక్లైన్ అంటే విల్లింగ్ టు డూ ఎనీథింగ్ బై విష్ అనమాట, ఇష్టంతో చేస్తారు, అది ఇంక్లైన్డ్. ఇమ్యూన్ అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి అంటారు, అది. వల్నరబుల్ అండ్ సరెండర్ అయిపోయాడు తను అంటారు కదా, మావోయిస్టులు పోలీసులకు సరెండర్ అయిపోయారు అంటారు. సో ఇవేవి కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి వల్నరబుల్ అంటే ఎట్ రిస్క్. వల్నరబుల్ అంటే ఎట్ రిస్క్. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతుంది అంటాం కదా, అది. అన్గార్డెడ్, అన్ప్రొటెక్టెడ్, ఇవన్నీ వస్తాయి. ఎలా? ఇక్కడ చూడండి. వితౌట్ ట్రెడిషనల్ క్రెడిట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇండివిజువల్స్ ఆర్ ఏమవుతున్నారు? ఎట్ రిస్క్లో ఉంటున్నారు. ఎందుకు? ఎట్ రిస్క్ ఎందుకు? టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిస్యూజ్ చేయడంలో. ఎవరు? ఈ వల్నరబుల్ ఈ అబ్యూజివ్ లెండర్స్ ద్వారా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్సో, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ముందుకి. ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ ఇంప్లికేషన్స్ కూడా అన్బ్యాంక్డ్, మేబీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. అన్బ్యాంక్డ్ దే ఆర్ ఆఫెన్, వాళ్ళకి ఏమవుతుంది? అన్బ్యాంక్డ్ దే ఆర్ ఆఫెన్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్. అన్బ్యాంక్డ్ పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అంటే వాళ్ళని మోసం చేస్తున్నారు. బికాస్ దేనివల్ల? మెనీ ఆపరేట్ ఆన్ ఏ క్యాష్ ఓన్లీ బేసిస్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయకపోతే ఇంకేం ఆప్షన్ ఉంది మనకి? క్యాష్ ఓన్లీ కదా, క్యాష్. అండ్ దాంతోపాటు ఎండ్ అప్ క్యారింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ క్యాష్ ఆన్ దేర్ డాష్ ఆర్ స్టోర్ ఇన్ దేర్ హోమ్స్. ఇప్పుడు మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం అన్ని బ్యాంకులో అకౌంట్లో పెట్టేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో ఏం చేస్తున్నాము? ఏ జీపేనో ఫోన్పేనో కొట్టేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. లేదంటే మరి ఎన్ఈఎఫ్టీ చెక్ ద్వారా చేస్తున్నాం. అసలు బ్యాంక్ అకౌంట్సే యూజ్ చేయని వాళ్ళకి ఏంటి పరిస్థితి? వాళ్ళు క్యాష్లోనే ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మన దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, అకౌంట్లో పెట్టుకుంటాము. వాళ్ళ దగ్గర అకౌంట్ లేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకోవాలి. సో అలాంటి టైంలో మోసం చేయడానికి వాళ్ళని మోసం చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి కదా, రైట్. క్యారింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆన్ దేర్ డాష్ ఆర్ స్టోర్ ఇన్ దేర్ హోమ్స్. ఇక్కడ చూడండి,
సెల్ఫా, దేర్ సెల్ఫా, దేర్ సెల్ఫ్ అనం, దేర్ రిలేటివ్స్ అనం. మన దగ్గర డబ్బులు ఉంటే మనమే తీసుకెళ్తాం, రిలేటివ్స్కి జనరల్గా ఇయ్యం కదా, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం. పర్సన్ కూడా కాదు, ఓన్ కూడా కాదు. ఆన్ దేర్ ఓన్ అనొచ్చు, అంటే వాళ్ళంతా వాళ్ళే తీసుకెళ్తారని, లేదంటే వాళ్ళ పర్స్లో తీసుకెళ్తారు అనేసి. సో ఈ రెండుట్లలో ఏదైనా ఆప్షన్ రావచ్చు. సో మనం ఒక వ్యూలో తీసుకుంటే ఆన్ పర్సెస్ అని చెప్పొచ్చు, ఆన్ దేర్ పర్సెస్. లేదు అనుకుంటే ఆన్ దేర్ ఓన్ అని కూడా అనొచ్చు. రైట్? ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.